ఈ ఉగాది అందరికీ. ఈరోజు ఉగాది స్పెషల్ కట్చారు. ఉగాదికి మనం పోలేలు చేస్తాం కదా, దానికి పప్పు ఉడికించగా దాని నుండి వచ్చిన వాటర్ని కట్టు అంటారు. ఈ కట్టుతో చారు చేస్తాం అన్నమాట. అది ఈరోజు స్పెషల్. ఇప్పుడు గిన్నె వేడకగానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అది ఆయిల్ వేడయ్యాక ఆయిల్ వేడెక్కిపోయింది. కొంచెం మస్టర్డ్, ఆవాలు వేసాను. అవి మంచి స్ప్లట్ చిట్టుపట్టలాడే సమయంలో కొన్ని మిరపగింజలు, అలాగే కొన్ని జీలకర్ర. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ఇంగ్రీడియంట్ ఏంటంటే, ఇది బండపు అంటాం కదా, బోజ్వార్ మసాలా అంటారు. అది చిన్నగా కొంచెం లైట్గా, తర్వాత కరివేపాకు, దీనిలో పసుపు వేసేసి కలుపుకొని, దీంట్లో నేను అల్లం వెల్లుల్లి వేయట్లేదు. ఇప్పుడు మనం పప్పు నుండి వచ్చిన కట్టను ఇందులో పోసేసాను. కొంచెం చింతపండు రసం ఇంకా పోస్తున్నాను, లైట్గా కొంచెం రసం. ఇప్పుడు దీంట్లో ఒక కరివేపాకు వేసేసి మరిగించాలి. బాగా డ్రైన్ చేసిన ఈ పప్పుని మిక్సీలో వేసేస్తున్నాను. దీంట్లోనే బెల్లం వేసేసి దీనికి మంచిగా స్మూత్ పేస్ట్ చేయాలి పూర్ణం కోసం. ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, కట్చారులో కొంచెం పూర్ణం కూడా వేస్తామన్నమాట. కాబట్టి కట్చారు ఈరోజు స్పెషల్ వంటకము, స్పెషల్గానే ప్రిపేర్ చేస్తుంటాం. ఇది పప్పు పూర్ణము, పప్పు ఇంకా బెల్లం కలిపి గ్రైండ్ చేసినాను, ఉడికించిన శనగపప్పు. ఇది ఈ కట్చారులో కలిపేసేసి ఇంకా కొన్ని వాటర్ పోస్తాను, ఎందుకంటే పప్పుతో కొంచెం చిక్కబడుతుంది. ఇది చారు కాబట్టి పలుచగానే ఉండాలి, పప్పులాగా ఉండకూడదు. దీంట్లో ఒక దాదాపు 1/2 స్పూన్ ఉంది. ఇది 1/2 స్పూన్ పల్లీలు వేసేసాను. అయిపోయింది. ఇది బాగా మరగగానే కొత్తిమీర వేసేసి దించేసుకోవాలి. ధనియాల పొడి చాలా కొంచెం, ఎక్కువ కాదు. కారం కూడా వేస్తాను, కొంచెం కారం, లైట్గా కారం కూడా వేసాను. చారు కాబట్టి ఎక్కువగా కారము, ఎక్కువగా ఉప్పు, ఎక్కువ ఫ్లేవర్స్ అంటే మసాలాలు ఏమీ ఉండకుండా అన్నీ లైట్గా ఇంట్లో. ఇది ఒకసారి మరిగిందంటే ఇంకా చారు రెడీ అయిపోయినట్టే. ఇది కట్చారు రెసిపీ. స్మెల్ ఎంత వస్తుందంటే, సో అది ఉగాది రోజే వస్తుంది స్మెల్, ఎందుకంటే ఉగాది రోజే చేస్తాం కట్చారు. ఉగాది మెనూ ఎలా ఉంటుందంటే, పోలేలు చేస్తాం కాబట్టి కట్చారు వస్తుంది. తర్వాత మామిడికాయ వెరైటీ, లైక్ మామిడికాయ చట్నీ, మామిడికాయ పులిహోర, ఇంకేదైనా ఆకుకూర. గార్డెన్లో ఇప్పుడు తోటకూర చాలా ఉంది మాకు, సో ఈరోజు తోటకూర వండేస్తాను. అండ్ మినపగారె వేసింది. ఇప్పుడు నేను ఈ కరివేపాకుని పక్కన పెట్టేస్తున్నాను. దీంట్లోకి ఒక్క నిమిషం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కొత్తిమీర వేసేస్తాను. అందుబాటులో ఉన్నప్పుడు మంచిగా ఎక్కువ క్వాంటిటీ కొత్తిమీర వాడుతుంటాను.
ఇదేంటి మీకు చూపించలేదని చూస్తున్నారా? ఇందాక నేను ఉగాది పచ్చడికి మామిడికాయ కట్ చేస్తున్నప్పుడు ఇది టెంక మిగిలింది, సో ఇది ఇందులో వేసేసాను అంతే. ఇది ఆప్షనల్, కంపల్సరీ కాదు. ఇదండి కట్చారు, చాలా ఫ్లేవర్ఫుల్, చాలా స్మెల్ వస్తుంది, టేస్ట్ అదిరిపోతుంది అసలు. అన్నంలో తక్కువ అన్నము ఎక్కువ చారు పోసుకొని తింటే చాలా బాగుంటుంది.